49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోతున్నాం వచ్చేసి నెక్ పెయిన్ అండ్ అలాగే బ్యాక్ పెయిన్. అసలు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే వీటికి ట్రీట్మెంట్, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి వంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వంశీకృష్ణ గారు. సో వీరు వచ్చేసి న్యూరో సర్జన్. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. సో బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కామన్గా, అంటే ఈవెన్ టీనేజ్ వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు, 20-25+ వాళ్ళలో కూడా చూస్తూనే ఉన్నాం బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే నెక్ పెయిన్ కానీ. ఎక్కువగా చూస్తుంది బ్యాక్ పెయిన్. ఒకప్పుడు మామూలుగా పెద్దవాళ్ళలో, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళలో అనేది, అంటే వయసు మీద పడే కొద్దీ కనిపించడం అనేది చూస్తూ ఉన్నాం. బట్ అట్ ప్రెసెంట్ ఇప్పుడు చూస్తుంటే చిన్న వాళ్ళలో కూడా ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది కనిపిస్తుంది. కారణాలు ఏంటంటారు? నైస్ క్వశ్చన్ అండి. బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ లేకుండా అడల్ట్హుడ్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఐ థింక్ ఎవ్రీ పర్సన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ విల్ హ్యావ్ ఎ బ్యాక్ పెయిన్. అది ఎందువల్ల వస్తుంది అనేది దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. మనం మామూలుగా డివైడ్ చేసుకుంటే కంజనెంటల్ డిఫెక్ట్స్, అక్వైర్డ్ కారణాలు అనుకుంటాం. కంజనెంటల్ అంటే పుట్టుకతో వచ్చేటివి. పుట్టుకతో అంటే చిన్నపిల్లలు పుట్టుకంగానే మనం కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, వెనక నడుము దగ్గర పెద్ద వాపులాగా, బాల్ లాగా ఉంటాయి. అవి దాన్ని ఏమంటామంటే న్యూరల్ టైప్ డిఫెక్ట్స్ అంటాం. అవి ఎందువల్ల వస్తాయంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇఫ్ యూ రిమెంబర్, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఎవరైనా గైనకాలజిస్ట్ అని ఆపరేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే ప్రిస్క్రైబ్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వేసుకోండి అమ్మా, ఆకుకూరలు ఎక్కువ తినండి అమ్మా అంటారు. అవి తినకపోవడం వల్ల ఈ న్యూరల్ టిప్ డిఫెక్ట్స్ వస్తాయి. ఈ న్యూరల్ టిప్ డిఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మనకు వెన్నుపూసలో ఎముకలు కంటిన్యూస్గా ఉంటాయి కదా, ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వేసుకోకపోతే అప్పుడు ఈ గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ రావడం వల్ల వెన్నుపాములో వాపులాగా వస్తుంది. అది చిన్నపిల్లల్లో చూస్తాం. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు పిల్లల్లో వచ్చేది కాదు, ఇప్పుడు పిల్లల్లో ఎందుకు వస్తుంది? అర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ అండ్ అడల్ట్హుడ్ డిసీజ్ బ్యాక్ పెయిన్ అనేది. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అంటే రీసెర్చ్లో కానీ మన రీసెంట్ అప్డేట్స్లో తెలుస్తుంది ఏంటంటే, వెన్ వీ వర్ చైల్డ్, ఆ టైంలో మనం బయట ఆడడం కానీ, బయట తిరగడం కానీ, అర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ కానీ, అవర్ ఫుడ్ హ్యాబిట్స్ వేర్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ టు నౌ. ఈవెన్ టుడే నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఐ ట్రావెల్ ఇన్ ఎ కార్ అండ్ మై ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఆల్ ద వే 4 ways. ఎక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉండదు. సో ఎక్కడ మనకు సన్లైట్ అనేది గాలి, మొహానికి కానీ చేతులకు కానీ ఎక్కడైనా తగలట్లేదు. ఇంతకుముందు అంటే వీఆర్ డివైడ్ ఆఫ్ దిస్ ఇండోర్ గేమ్స్ కన్నా ఎక్కువ బయట ఆడుకోవడం ఎక్కువ ఉండేది. క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ బయట ఆడడం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇండోర్. అంటే ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల, బయటికి వెళ్ళకుండా ఉండడం వల్ల పిల్లల్లో ఆ కాల్షియం కానీ, విటమిన్ D3 ఎక్స్పోజర్ చాలా తక్కువైపోతుంది. సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువైపోవడం వల్ల నేచర్కి బాడీ అనేది ఎక్స్పోజర్ ఎక్కడ ఏమీ లేదు. సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల బాడీలో డెఫిషియెంట్గా కాల్షియం డెఫిషియన్సీ, ఇవన్నీ D3 డెఫిషియన్సీ అన్నీ వస్తుంది. బోన్ వీక్ అయిపోతుంది. బోన్ వీక్ అయిపోయినప్పుడు ఆబ్వియస్గా మనకి బ్యాక్లో కూడా బోన్స్ ఉంటాయి కాబట్టి నడుములో నొప్పి వస్తుంటుంది. సో యూజువల్లీ అందుకే ఇంతకుముందు విచ్ వాజ్ అన్ అడల్ట్ డిసీజ్, నవ్ ఇట్స్ ఆల్మోస్ట్ సీన్ ఇన్ టీనేజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. చిన్నపిల్లలు చాలా తక్కువ, అంటే స్కూల్ క్యారింగ్ పిల్లలు బ్యాగ్స్ వల్ల కొద్దిసార్లు అన్ని, అంటే అది కూడా క్యారీ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమే కానీ అదర్వైజ్ చిన్నపిల్లలు చాలా తక్కువ. ఇట్ హస్ స్టార్టెడ్ ఫ్రమ్ టీనేజ్. 25 years నుంచి కంప్లైనింగ్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ కూడా ఎందువల్ల, ఆ వెయిట్ సరిగ్గా లిఫ్ట్ చేయకపోవడం వల్ల, ట్రావెలింగ్ సరిగ్గా, అంటే హెవీ ట్రావెలింగ్ సరిగ్గా కూర్చోకుండా ట్రావెల్ చేయడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే ఈవెన్ ఇప్పుడు మనకు అతివృష్టి, అనావృష్టి అనొచ్చు. ఒకటి ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి, ఇంతకుముందు అసలు ఏం ఉండేది కాదు, ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఓవర్ కాన్షియస్గా అయిపోయాం. ప్రతిదానికి ఇమీడియట్గా వెయిట్ లాస్, ఈ రెజిమెన్స్ బాగా ఫాలో అవుతున్నాం. దానివల్ల కూడా మజిల్ వీక్ అవుతాయి. సోడియం, పొటాషియం, కాల్షియం అని ఏవేవి ఉంటాయి అవి కూడా వీల్ లూజ్ ఇట్. జిమ్లో కూడా సూపర్వైజ్డ్ లేకుండా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఒకటే రోజు 10 kgs 20 kgs వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, దానివల్ల కూడా మనకు యూజువల్లీ వీ గెట్ దిస్ ప్రాబ్లమ్స్ అండి. సో అలా కూడా టీనేజ్ వాళ్ళలో రావడానికి రీజన్. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. బేసిక్గా ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎంత వెయిట్ అయినా కానీ, ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా, మ్యారీడ్ 2-3 పిల్లల్ని కన్నా తల్లులు కూడా ఎంత దూరం అన్నా వెళ్ళడం కానీ, ఏదైనా హెవీ వెయిట్స్ కూడా వాళ్ళు చక్కగా మొత్తం మోసేవాళ్ళు. ఎలాంటి పెయిన్స్ వాళ్ళకు ఉండేవి. కిలోమీటర్స్ వరకు, యాక్చువల్లీ వాటర్ కోసం కూడా కిలోమీటర్స్ వరకు వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు, బిందెల్లో మోసుకుంటూ తెచ్చుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇవేమి ఉండేవి కాదు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్ ఆఫ్ సడన్గా ఏదన్నా ఒకటి మనం మీరు అన్నట్లుగా ప్రాపర్గా మనం తీసుకునే విధానం కరెక్ట్గా లేకపోయినా, ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్లో అయినా
ఇమీడియట్గా పట్టేయడము లేకపోతే సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చేయడం అనేది జరుగుతుంది. అగైన్ ఇక్కడ అంటే ఆ లిఫ్ట్ చేసే విధానం ట్రిక్ అనేది ఏమన్నా ఉంటుందంటారా? యా, దానికన్నా అగైన్ యువర్ క్వశ్చన్ హ్యాస్ అన్ ఆన్సర్ ఇన్ ఇట్. ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ అంటే మై మదర్ కానీ యువర్ మదర్ కానీ వాళ్ళు దే యూస్ టు హ్యావ్ సన్లైట్ ఎక్స్పోజర్. ఆ D3 విటమిన్ కానీ దేర్ బోన్స్ వేర్ లిటిల్ స్ట్రాంగర్ దెన్ అస్. వాళ్ళ ఎముకలు ఆ కాల్షియం పట్టు మనకన్నా చాలా బెటర్గా ఉండేది. సో అందుకని దే వర్ యూస్ టు క్యారీ దిస్ వెయిట్స్ కానీ బలంగా ఉండడం కానీ చాలా బెటర్గా ఉండేవాళ్ళు మనకన్నా. మనకు సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడ లేదు. వీఆర్ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ లేదు అండ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో కంప్లీట్లీ చేంజ్డ్. ఇంతకుముందు ఇంత జంక్ ఫుడ్ లేదు. నవ్ ఎవ్రీథింగ్ జంక్ ఫుడ్ ఈజీగా ఉంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అసలు లేనే లేదు. నవ్ ఈటింగ్ ఏ హెల్దీ ఫుడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏదో సాధించినట్టు అయిపోతుంది. మనం హెల్దీగా ఉంటున్నామంటే అదేదో అచీవ్మెంట్ లా ఉంటుంది. సో హెల్దీ హ్యాబిట్స్ లేనే లేవు. సో డెఫినెట్లీ వెన్ యూ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్, ఈ జనరేషన్లో డెఫినెట్లీ విల్ సీ మోర్ ప్రాబ్లమ్స్. అండ్ వై వీ సీ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ నవ్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అంటే ఒకటి అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెర్మినాలజీస్ కూడా. టెక్నాలజీలో కూడా మనకి ఇంతకుముందు ఇంత అవైలబిలిటీ లేవు. సిటీ, ఎంఆర్ఐ డాక్టర్స్ కానీ ఇంత అవైలబుల్గా లేరు. ఇంతకుముందు నడుము నొప్పి ఏమైనా వచ్చిందంటే ఇంట్లోనే ఏదైనా మాత్ర వేసుకొని లేకపోతే ఏదైనా వేడికి కానీ చల్లగా కానీ నడుము మీద ఏదైనా పెట్టుకొని దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీవన్ ఈజ్ అవైలబుల్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీజ్. రెండు కారణాలు, ఒకటేమో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సెకండ్ ఈజ్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్లో కూడా మనకు అప్రోచ్ ఈజీగా అయిపోయింది. ఇంతకుముందు డాక్టర్ని కలవాలంటే చాలా ప్రయత్నం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఈజీ వన్. రైట్. అండ్ అలాగే చూసుకుంటే మీరు చూస్తున్నంత వరకు ఎక్కువగా అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ చేసే వాళ్ళలో ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది చూస్తాం? యూజువలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ యూజువలీ చైర్స్ ఎక్కువ మీద కూర్చొని జాబ్ చేసే వల్ల ఇది ఎక్కువ. ఎందుకంటే నవ్ ద న్యూ టర్మ్ ఈస్ స్మోకింగ్, సిట్టింగ్ ఈజ్ అ న్యూ స్మోకింగ్ అంటాం. అంటే ఎక్కువసేపు కూర్చుంటే దట్స్ అన్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ సిగరెట్. అలా కూర్చొని లాంగ్ టైమ్ డెస్క్ జాబ్స్ ఉండడం వల్ల అవర్ ఎర్గోనామిక్స్ అంటే వర్క్ ప్లేస్లో ఎలా కూర్చుంటున్నారు, ఎలా నిల్చుంటున్నారు దాన్ని ఎర్గోనామిక్స్ అంటాం. హౌ డూ యూ సిట్ ఇన్ అంటే వర్క్ ప్లేస్ ఇలా రిలాక్స్ అయ్యి కూర్చొని కాలు చాపుకొని ఎక్కువసేపు అలానే కూర్చోవడం. బాడీకి మన కంఫర్ట్ కన్నా సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి యువర్ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ అని వస్తుంది. బ్యాక్ మజిల్స్ ఎలా రిక్లైన్ అవుతున్నాయి, బ్యాక్ మజిల్స్ని ఎంతవరకు స్ట్రెచ్ చేస్తున్నాము, సో ఇవన్నీ డిపెండెంట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త కూర్చోవాలి. కూర్చున్న ఐ యూజువలీ అడ్వైస్ మై పేషెంట్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాక్ ఫర్ ఎ వైల్. డోంట్ సిట్ కంటిన్యూస్లీ ఒక 5-6 అవర్స్ కూర్చొని ఉంటే మజిల్స్ కండరాలు అన్నీ పట్టేస్తాయి. ఇమాజిన్ ఇప్పుడు ఈ ఆమ్ని నేను ఇలానే 5-6 అవర్స్ ఇలానే పెట్టాను అనుకోండి, నెక్స్ట్ అవర్ మూవ్ చేయాలంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ పెయిన్. సో సేమ్ థింగ్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ మూమెంట్ అలవాటు ఉంది కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ మీ. వెరస్ బ్యాక్ మజిల్స్ దే ఆర్ ఆల్వేస్ స్ట్రైట్ లైక్ దిస్. ఎప్పుడో ఒకసారి కానీ వి బెండ్, బ్యాక్ని కిందికి వంగి చేయడం ఎప్పుడో ఒకసారి బెండ్ చేస్తాం. సో ఆ డిగ్రీ ఆఫ్ బెండ్ మూమెంట్ కానీ ఎక్కువైపోయింది అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్. అది కూడా మనం ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మెల్లిగా వంగుతున్నారు లిఫ్ట్ చేయడం కానీ ఆ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు యు ఆర్ గెటింగ్ దిస్ బ్యాక్ పెయిన్. సో మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ యాక్చువల్లీ డ్రైవర్స్ ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ ద్వారా రోడ్ సరిగా లేకపోవడం వల్ల ఆ జర్కీ మూమెంట్స్ వల్ల స్పైన్లో ఆ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. స్పైన్లో ఇన్స్టెబిలిటీ వల్ల ఆ బోన్ మధ్యలో ఉండే డిస్క్ ఎక్కువ ప్రెస్ అవ్వడం వల్ల దెన్ యూ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్. సో వీ ఆల్వేస్ సే పేషెంట్స్కి అదే చెప్తాం, స్మోకింగ్ సిట్టింగ్ ఈజ్ అ న్యూ స్మోకింగ్. ఎక్కువసేపు కూర్చోవద్దు. అసలు అట్లీస్ట్ ఫోన్ కాల్ వచ్చినప్పుడన్నా డోంట్ సిట్ అండ్ టాక్, వాక్ అండ్ టాక్. అలా నడవడం వల్ల కూడా బ్యాక్ కొద్దిగా రిలాక్స్ అవుద్ది. సో వీ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ బట్ యాజ్ యూ నో. బట్ యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా అంటే మేము ఇంట్లోనే ఉంటాము, ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం. బట్ చాలామంది లేడీస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 30+ లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూనే ఉంటారు. ఎక్కువసేపు మీరు అన్నట్లుగానే 1 or 2 hours కంటిన్యూస్గా అలానే నుంచొని ఉన్నాను, లేకపోతే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నా సివియర్గా సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. అంటే మళ్ళీ ఇక్కడ అదే క్వశ్చన్ ఉంటుంది, వాళ్ళు కూర్చొని పెయిన్ వస్తుందని అంటున్నారు, మరి వీళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి పెయిన్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎక్కువసేపు నిల్చోవడము, ఎక్కువ నేను పని చేస్తున్నాను, మీరు ఎక్సర్సైజ్లు ఏమన్నారు చేస్తున్నాను, నేను ఇంట్లో పని అన్నీ నేనే చేసుకుంటున్నాను, అయినా నాకెందుకు నొప్పి వస్తుంది సార్ అని యూజువల్గా అడుగుతారు. పని చేస్తున్నారు కానీ ఎలా పని చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, బ్యాక్ ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నారు దాన్ని బట్టి నడుము నొప్పి వస్తుంది.
నేను ఎక్కువసేపు నిల్చుంటున్నా, మీరేమో నిల్చోమంటున్నారు, కూర్చొని పని చేయొద్దు అంటున్నారు, నిల్చోమంటున్నారు. నిల్చుంటున్నా నాకు నొప్పి వస్తుంది అంటే ఎక్కువసేపు ఏది చేసినా అతివృష్టి అనావృష్టి, ఏది ఎక్కువసేపు చేల్చినా అది ఇబ్బంది. బ్యాక్ అలానే స్ట్రైట్గా అలానే నిల్చొని ఉంటే బ్యాక్ ఆల్సో ఎరెక్టర్స్ పైన మజిల్స్ అన్నీ అవి కూడా టాట్ అయిపోతాయి. ఇట్ హ్యాస్ టు బి రిలాక్స్డ్. కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు చెప్తారు మేము వంగి అవన్నీ మేమే ఊడుస్తున్నాం సార్ అని చెప్తారు. ఊడ్చినప్పుడు కూడా హౌ యువర్ బెండింగ్ పోస్చర్, దాన్ని బట్టి కూడా బ్యాక్ మజిల్స్ దానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, బ్యాక్ మజిల్స్ కూడా క్యాచ్ అయిపోతాయి. సో దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంటుంది. ఓకే. సో హౌ యువర్ వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దాని ఎర్గోనామిక్స్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఇంట్లో వంట చేసే వాళ్ళ గురించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ఎవ్రీథింగ్, ఎలా కూర్చుంటున్నారు ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కాబట్టి దానివల్ల ఆ మజిల్స్ క్యాచ్ అయిపోయి దాని యూఆర్ గెటింగ్ పెయిన్. సో ఎక్కువసేపు అదే పనిగా చేస్తూ ఉన్నా అండ్ అలాగే చేయకుండా ఖాళీగా సెడెంటరీగా కూర్చున్నా కానీ పెయిన్ అనేది వస్తూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమందిలో చూసుకున్నట్లయితే అలా సడన్ కూర్చొని లేచినప్పుడు కానీ లేకపోతే పడుకొని లేచినప్పుడు కానీ సడన్గా వాళ్ళకి పట్టేయడం లాంటివి జరుగుతుంది. అండ్ ఇంకొంతమందిలో వెహికల్ బండి 2-వీలర్ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో ఆ వెహికల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి కాళ్ళు సడన్గా తొంటి దగ్గర పట్టేస్తుందని, విపరీతమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది, కదల్చడానికి కూడా అవ్వదని చెప్తూ ఉంటారు. అగైన్ అంటే దీనికి కూడా ఏమైనా సేమ్ కారణాల్లోకే వస్తాయా, ఇది కంప్లీట్గా డిఫరెంట్? సేమ్ కారణాలు అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు నడుము నుంచి యూజువల్గా కంప్లైంట్ ఏమొస్తారంటే నడుము నొప్పి, కాళ్ళు నొప్పి. సరే నాకు కాలు నొప్పి ఉంటే నడుముని ఎందుకు ఎగ్జామిన్ చేస్తున్నారు, నడుము నొప్పి ఉంటే కాలు ఎందుకు ఎగ్జామిన్ చేస్తున్నారు అని యూజువల్గా అడిగే డౌట్. ఎందుకంటే నడుములో ఉండే నరాలు సయాటిక్ అని మనం వినే ఉంటాం. నడుము నుంచి వచ్చే నరాలు అవి 2 కాళ్ళ కింద పాదాల వరకు వెళుతాయి. సో ఈ నర్వ్ సప్లై ఏదైతే ఉందో ఈ నరం కానీ కొద్దిగా ఇంజురీ అయ్యి కానీ ఏమైనా అక్కడ పట్టేసినా కింద కాలు వరకు, కుడి కాలుకి వస్తే కుడి కాలు మొత్తము, ఎడమ కాలుకి వస్తే ఎడమ కాలు మొత్తము, లేదు 2 వైపులు డిస్క్ జారిందనుకో 2 కాళ్ళు మొత్తానికి వస్తుంది. మీరు అన్నట్టు ఫస్ట్ వచ్చేసి బైక్ డ్రైవింగ్ వాళ్ళకు, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫాస్ట్గా ఆ కాలు పైనుంచి లేపి ఇలా తిప్పడంలో అప్పుడు హిప్ జాయింట్ పట్టడం వల్ల అదొక నొప్పి వస్తుంది. అండ్ అర్లీ మార్నింగ్ లేచి పడుకునేటప్పుడు అని అంటున్నారు. కొంతమందికి పర్సే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ కండరాలన్నీ బాగా బిగుసుకుపోయి ఉంటాయి. సో వాళ్ళు లేచినప్పుడు దే విల్ హ్యావ్ దట్ స్టిఫ్నెస్. అదర్ కాజ్ ఇట్ బి నైట్ పడుకునే పోస్చర్ ఎలా ఉంటుందని. నైట్ పడుకునేటప్పుడు మనం రైట్ సైడ్ ఎక్కువ పడుకోవడము, లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకోవడం, కొంతమంది బోర్లో పడుకోవడము, నైట్ ఆ స్లీప్ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా డెఫినెట్లీ పెయిన్ వస్తుంటుంది. ఓకే. సో ఈ పెయిన్ అనేది నెక్ పెయిన్కి కూడా అప్లికబుల్ అవుతుందంట? సేమ్ థింగ్. నెక్ పెయిన్ మనం ఫోన్స్ కూడా ఈ మధ్య దే సే దట్ ఇంతకుముందు మనిషి ఇలా చూసేవాడు, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్లో చూస్తే ఇంతకుముందు మనిషి చూడడం ఎప్పుడైనా కానీ ఇట్ వాస్ హిస్ నెక్ వాస్ లైక్ దిస్. ఇప్పుడు ఎవ్రీ వన్ నెక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దిస్ బికాస్ వీఆర్ యూస్ టు ద ఫోన్. అందరు ఫోన్ చూసి 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 మెడ ఎప్పుడు కిందికే ఉండిపోతుంది. వెరీ ఆ పోస్చరే మారిపోయింది. సో దానివల్ల కూడా ఈ మెడలో ఉండే కండరాలు, ఈ మెడలో ఉండే ఎముకలు అరుగుదల త్వరగా వచ్చేస్తుంది. సో మెడలో ఉండే నరాలు కూడా అగైన్ ఇక్కడ కూడా ఎముకల్లో మనకు డిస్క్ ఉంటుంది, డిస్క్ పక్కకు నరాలు ఉంటాయి. సో ఒక్కొక్క నరం చేతులకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అగైన్ మెడకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అగైన్ యూ హ్యావ్ దిస్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఐదర్ రైట్ సైడ్ కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ లో కానీ, హ్యాండ్ మొత్తం ఈవెన్ ఫింగర్స్ వరకు పెయిన్ అనేది కంటిన్యూస్ గా వస్తూ ఉంది. ఇక్కడ నెక్ పెయిన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి? రైట్, అవును. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మనకి మెడ C5 ఎలా అయితే L4 L5 ఉంటామో సర్వైకల్ కూడా C1 నుంచి C6 వరకు ఎముకలు ఉంటాయి. ఎముక మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు మన షాక్ అబ్జర్బ్స్ లాగా ఒక బోన్ మధ్యలో ఒక కుషన్ లాగా ఉంటుంది. సో అది మనకు మూమెంట్ కానీ యూస్ఫుల్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ ఎక్కువ అయిపోయి ఒక బెలూన్ లాగా ఇట్ కెన్ అకామిడేట్, కొంత స్పేస్ వరకు అకామిడేట్ చేస్తుంది బెలూన్లో ప్రెషర్ ఎక్కువైందనుకో ఇట్ విల్ బర్స్ట్. సో డిస్క్ కూడా ఒక బెలూన్ లాగా ఉంటుంది. లోపల ఒక జెల్లీ మెటీరియల్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ పల్పోసెస్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇట్ కెన్ విత్ స్టాండ్ అప్ టు కొద్ది ప్రెషర్ వరకు విత్ స్టాండ్ చేస్తుంది. ఆ ప్రెషర్ కానీ ఎక్కువ దాటేసింది అనుకో అప్పుడు ఆ జెల్లీ బయటకు వచ్చేసి ఈ రూట్ని ఇరిటేట్ చేస్తుంది. ఈ నరాన్ని అంటే ఏదైతే నర్వ్ రూట్ అంటామో చేతికి వచ్చే నర్వ్ రూట్ని దాన్ని ఇరిటేట్ చేస్తుంది. అది ఇన్ఫ్లమేషన్ అంటే ఆ జెల్లీ లీక్ అవడం వల్ల అది కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది, కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల నొప్పి రావచ్చు, లేకపోతే నరం మీద ఆల్మోస్ట్ పడిపోయింది అనుకోండి
మెకానికల్ ప్రెషర్ వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే నరం ఇట్లా తగిలితే ఇలా జిల్లని నొప్పి వస్తుందో సేమ్ అవే నరాలు ఇక్కడ నుంచి మనకు నరాలు కూడా ఉంటాయి. సో ఇమాజిన్ సమ్ ప్రెషర్ ఇస్ ఇక్కడ కంటిన్యూస్గా ఏదైనా ప్రెషర్ ఉంది దానికి ఎంత నొప్పి ఉంటుంది. సో ఈ మెడ నరాలు కూడా అంత సెన్సిటివ్ ఉంటాయి ఈ నరాలు. దానికి కొద్దిగా డిస్క్ తగిలినా లేకపోతే వేరే కెమికల్స్ వచ్చి దాన్ని ఇరిటేట్ చేసినా యుల్ హ్యావ్ దట్ సివియర్ పెయిన్. కింది వరకు చేయి వరకు పట్టుకోవడానికి ఇబ్బంది రావడము, ఏదైనా బరువులు ఎత్తలేకపోవడము, చెయ్యి అంత సరే ఈ బొటనవేలు ఒక్కటే తిమ్మిర్లు వస్తున్నాయి, నాకు ఈ బొటనవేలు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నాయి, ఈ కంప్లైంట్స్తో వస్తుంటారండి. ఓకే. అండ్ అలాగే మీరు అన్నట్లుగా పోస్చర్స్ పడుకున్నప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు ఎలా అంటే అలా మీరు అన్నట్లుగా బోర్లా పడుకోవడం లేకపోతే ఎట్లా అంటే అలా ఒక పద్ధతిగా పడుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. అగైన్ వాటి వల్ల కూడా ఈ నెక్ పెయిన్ మీరు అన్నట్లుగా బ్యాక్ పెయిన్ అనేది కూడా. అండ్ ఇంకొంతమంది అడిగేది ఏంటంటే చాలా వరకు సజెస్ట్ చేస్తూ ఉంటారు పిల్లో పెట్టుకోకుండా పడుకోండి, చాలా మీకు నెక్ పెయిన్ ఏదైనా ఉన్నా కానీ చాలా వరకు రిలీఫ్ ఇస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజమని అడుగుతున్నారు. నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్కి బెడ్ పిల్లో హౌ ఇంపార్టెంట్ ఆర్ దే? మనకి వెన్ యూ అగైన్ సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఇంతకుముందు టీవీ చూడడం అంటే అందరు ఇంటి దగ్గర కూర్చొని అందరు చైర్లో కూర్చునే వాళ్ళు. నా ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ ఎ టీవీ. నో వన్ ఈస్ గోయింగ్ టు హాల్లో కూర్చొని చూసే రోజులు పోయినాయి. అందరు అలా వెనక ఆనేసుకొని ఆ దిండు సరిగ్గా పెట్టుకోకుండా రిలాక్స్ మోడ్లో రిలాక్స్ ఫర్ ద మన మైండ్కే రిలాక్స్. ఐ థింక్ బాడీ పోస్చర్కి రిలాక్సేషన్ ఏమి ఉండదు. మైండ్కి రిలాక్సేషన్ కంఫర్టబుల్ ఉన్నదాన్ని కూర్చుంటున్నాం. కానీ నెక్ మజిల్స్ ఎలా ఉన్నాయో చూసుకోము. వీళ్ళు స్లోలీ ఫస్ట్ కొద్దిసేపు ఇలా ఈ పోస్చర్లు ఉంటాం, దెన్ యూ స్లోలీ టిల్ డౌన్. ఆ మెడ ఎటుపోయినా మనకు సంబంధం లేదు, మూవీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో ఆ మెడ ఎంత టిల్ట్ అయిపోతుంది, ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఆన్ ద మూవీ. సో వెర్ యూఆర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ యువర్ నెక్ మజిల్స్ ఆల్సో విల్ ఓకేలే ఫస్ట్ టైం చూస్తున్నాడు అట్లా అని నెక్ మజిల్స్ గెట్ అకామిడేటెడ్. వెన్ దిస్ పోస్చర్ గెట్స్ అంటే ఇలానే అలవాటు అయిపోతుంది అనుకోండి, దెన్ యువర్ నెక్ మజిల్స్ విల్ గెట్ కాట్. నెక్ మజిల్స్ పట్టేయడం కానీ, బోన్ మధ్యలో ఉండే డిస్క్ స్లిప్ అవ్వడం కానీ, ఇవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతాయి. ఒకరోజు పడుకున్న వల్ల వచ్చేటివి కావు. డిస్క్ జారాలంటే మీరు కంటిన్యూస్గా దాన్ని ఇరిటేట్ చేస్తే తప్ప అది మీకు టైం ఇస్తుంది, బాబు ఫస్ట్ టైం జాగ్రత్తగా ఉండు అని. దాన్ని రిపీటెడ్గా ఇరిటేట్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లం. పడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లో ఒకసారి పిల్లో మీరు అడిగిన పిల్లో వాడొచ్చా లేదని, ఇట్స్ అన్ ఇండివిజువల్ వేరియేషన్. కొంతమందికి పిల్లో అసలు కనీసం మెడ కూడా బ్యాగ్ కూడా పెట్టలేని ప్లేస్లో ఉంటారు. సో కొంతమందికి పిల్లో నార్మల్ హైట్ ఒక 2 సెంటీమీటర్ హైట్ వుడ్ బి అండ్ వెరీ గుడ్ వన్. అండ్ సెకండ్ ఈజ్ బెడ్ కింద పడుకోవచ్చు కదా, ఫ్లాట్ బెడ్ మీద పడుకోవచ్చు కదా, కంఫర్ట్ బెడ్ మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. లేదు నడుము నొప్పి ఉండగానే కింద పడుకోగానే తగ్గిపోతుంది అన్నట్టు. యాక్చువల్లీ ఇలా కూడా చాలా మంది కింద పడుకుంటే సరిపోద్ది కదా, అంటే లైక్ టేబుల్ లాగా స్ట్రైట్ గా ఉన్న దాని మీద పడుకుంటే చాలా వరకు పెయిన్స్ తగ్గుతాయి కంపేర్ టు బెడ్స్ మీద పడుకునే దీనికన్నా కూడా అని చెప్తూ ఉంటారు. అంటే అది అందరికీ అలా వర్తించదు. ఎందుకంటే మన బ్యాకే స్ట్రైట్గా ఉంటుంది, ఇట్ హాస్ కర్వేచర్స్, లార్డోటిక్ కర్వేచర్ అని. ఈ కర్వేచర్స్ బ్యాక్ ఇలా ఉంటుంది మనకు, అండ్ దాని కింద మజిల్స్ కూడా ఉంటాయి. సో అవర్ టార్గెట్ ఈస్ ద మజిల్స్ షుడ్ బి రిలాక్స్డ్ అండ్ ఈ పోస్చర్ కూడా మారకుండా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇమాజిన్ ఐఎమ్ 110 kgs, నేను కింద పడుకున్నాను అనుకో, ఆ బ్యాక్ మజిల్స్ విల్ గెట్ మోర్ టాట్. మన బాడీ వెయిట్ అంతా పడుతుంది. వెన్ యూఆర్ స్లీపింగ్ అనే బెడ్ మీద పడుకున్నప్పుడు ఏంటంటే ఆ మజిల్స్ కొద్దిగా రిలాక్స్ అవుతాయి. అండ్ బెడ్ మీద ఎందుకు ఎప్పుడు పెయిన్ వస్తుంది బెడ్ మీద అంటే ఆ బెడ్ అన్ఈవెన్గా ఉన్నప్పుడు. బెడ్ షుడ్ బి ఈవెన్లీ పోస్ట్. కొన్ని బెడ్స్ ఏంటంటే చాలా రోజులు వాడడం వల్ల మధ్యలో గుంత రావడము అలా ఉంటుంది. సో వెన్ యూఆర్ స్లీపింగ్ ఇన్ దట్ ప్లేస్ యూ మైట్ హ్యావ్ ఎ పెయిన్. సో ఇండివిజువల్ వేరియేషన్. బెడ్ ఇలానే వాడాలి, కిందనే పడుకోవాలి అలా ఏం లేదు. ఒక్కొక్కరు ఇండివిజువల్ వేరియేషన్. నాకు బెడ్ మీద పడుకుంటే ఐ మైట్ ఫీల్ కంఫర్టబుల్. కింద పడుకున్న రోజు ఇమాజిన్ వీఆర్ యూస్ టు స్లీప్ ఆన్ ఎ బెడ్ కంప్లీట్లీ. కింద పడుకున్నాం అనుకోండి, దెన్ వీల్ మైట్ డెవలప్ ఏ పెయిన్, బ్యాక్ పెయిన్. కింద పడుకున్నప్పుడు వస్తుంది, కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. సో బికాస్ వీఆర్ నాట్ యూస్ టు ఇట్. కింద పడుకున్న ఒక్కొక్కరు ఇండివిజువల్ వేరియేషన్. సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఇలానే పడుకోవాలి అలానే పడుకోవాలని ఏం లేదు. ఓకే, సో డిపెండ్స్ అని అంటూ. అండ్ అలాగే ఈ నెక్ పెయిన్ కానివ్వండి లేకపోతే బ్యాక్ పెయిన్ కూడా మళ్ళీ చూసుకున్నట్లయితే ఎక్కువ ఓవర్ వెయిట్ ఎవరైతే ఎక్కువ ఉంటారో సో వాళ్ళకి కూడా దీని ఎఫెక్ట్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని అంటూ ఉంటారు. నిజమే. వెయిట్ విసి చాలా వెయిట్ ఉన్న వాళ్ళకి అసలు ఏం నొప్పి ఉండకపోవచ్చు. ఓకే, ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు దే విల్ బి వెరీ యాక్టివ్. They might be taking care of their back very well. Jar the back muscles strengthening exercise. They'll be very flexible. When you compare to an young fellow who is
50-55 and who has six-pack body, everything, he might have a very back pain, very bad back pain. Again, ఎందుకంటే బ్యాక్ మజిల్స్ని జాగ్రత్త చూసుకోకపోవడం వల్ల. He might be 110 kgs but he knows how to control his back. బ్యాక్ మజిల్స్ని ఫ్లెక్సిబుల్గా ఉండడం కానీ ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటారు. కానీ మీరు అన్నట్టు బ్యాక్ మజిల్స్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదంటే నో డెఫినెట్లీ ఓవర్ వెయిట్ ఉంటే ఏమైందంటే ఇమాజిన్ సంథింగ్, ఒక పుల్లి మీద ఇట్ హ్యాస్ ఓన్లీ 10 kgs వరకే మోయగలుగుతుంది. యూఆర్ పుట్టింగ్ మోర్ వెయిట్ ఆన్ దట్ వన్. అప్పుడు ఏమైంది, దాన్ని లాగేసినట్టు అవుతుంది. సో బాడీ మజిల్స్ కూడా అంతే. యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఎక్కువ వెయిట్ పుట్టంగానే బ్యాక్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వెయిట్. సో దాని అంతా కంట్రోల్ బ్యాకే చేయాలి కాబట్టి ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఆ ఓవర్ వెయిట్ తోటి యువర్ బ్యాక్ గెట్స్ స్ట్రెయిన్డ్ అవుట్. సో దానివల్ల విల్ గెట్ పెయిన్. అండ్ అలాగే చాలా మందిలో కూడా ఈ వెన్నుపూస ఏదైతే ఉందో మీరు చెప్తున్నారో డిస్క్, అది కొన్ని వాటి పొజిషన్స్ చేంజ్ అవ్వటం, లేకపోతే పక్కకి జరగటం, అరిగిపోవటం, డిస్క్ బల్జ్ మీరు ఇందాక చెప్పారు. ఇవి కూడా ఎక్కువ అంటే ఎటువంటి కండిషన్స్లో, ఎటువంటి కేసెస్లో జరుగుతూ ఉంటాయంటారు? యూజువల్గా మనకైతే మామూలుగా హ్యూమన్ బాడీలో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 years డిస్క్ అనేది అయితే మనం అనుకుంటామో ఇట్ స్లోలీ స్టార్ట్ డీహైడ్రేటింగ్. ఓకే, అంటే అరుగుదల మెల్లిమెల్లిగా 25 years నుంచి మెల్లిమెల్లిగా డీహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డీహైడ్రేషన్ అంటే ఆ డిస్క్లో ఉండే పల్ప్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లి అరిగిపోవడం వల్ల బై ద ఏజ్ ఆఫ్ కొన్ని ఏజెస్ వరకు డిస్క్ బల్జ్ అనేవి స్టార్ట్ అయ్యి జారి డిస్క్ జారడం అంటాం కదా, ఇది జారి నరాన్ని ఇరిటేట్ చేయడం వల్ల మనకు నొప్పి వస్తుంది. అదర్ థింగ్ వచ్చేసి బై ఏజ్ అయ్యే కొద్దీ బోన్లో ఉమెన్లో యూజువల్గా మెనోపాస్ వచ్చే ఏజ్ వచ్చే వరకు అండ్ యూజువల్ మెన్స్ట్రువల్ సైకిల్లో బ్లీడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ ఉంటాయి. సో బోన్ స్ట్రెంత్ వీక్ అయిపోతుంది. సో బోన్ స్ట్రెంత్ వీక్ అయిపోతే బోన్ మధ్యలో ఉండేది డిస్క్. ఇప్పుడు ఇదొక ఎముక మధ్యలో డిస్క్ ఉంది. సో ఈ ఎముక అరిగిపోతుంది అనుకోండి, సో ఈ స్పేస్ కూడా తగ్గిపోతుంది. ఇంత ఉండాల్సిన ఈ స్పేస్ తగ్గిపోయింది అనుకోండి, ఈ మధ్యలో ఉండే డిస్క్ కూడా కంప్రెస్ అయిపోతుంది, దీని మీద ఒత్తుకుపోతుంది. సో ఈ డిస్క్ చుట్టుపక్కల నరాలు ఉంటాయి. సో ఆ నరానికి టచ్ అవ్వగానే యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. సో వయసు రీత్యా ఏజ్ అయ్యే కొద్దీ ఒకటి ఎముక అరిగిపోతుంది, ఇంకోటి ఏమో డిస్క్ జారుతుంది, డిస్క్ డీహైడ్రేట్ అయిపోతా ఉంది. సో ఈ రెండు కారణాలు కలిసినప్పుడు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది అప్పుడు మనకి. అండ్ అలాగే మీరు అన్నట్లుగానే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 30+ లేడీస్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా కాల్షియం టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. బట్ అగైన్ చాలామంది అడిగేది ఏంటంటే అలా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అంటే మెడిసిన్గా తీసుకోవడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఖచ్చితంగా తీసుకోవాలంటారా? ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మెడిసిన్ కాకుండా అయితే వేరే రకంగా ఏ విధంగా తీసుకోవాలి? యూజువల్గా ఉమెన్లో వై వీఆర్ కన్సిడర్ ఇంతకుముందు ఐ కెన్ సే ఇంతకుముందు ఉమెన్ ఒక్కరే అనుకునే వాళ్ళం, బట్ ఐ కెన్ సే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ఈ ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే అగైన్ యాజ్ యూజువల్ అనుకున్నట్టు సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోవడం, అడిషనల్లీ ఉమెన్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్, మనకి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ సైకిల్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు కొద్దిగా డెఫిషియన్సీ కూడా ఉంటుంది. మెనోపాజ్ ఏజ్ ఇవన్నీ వచ్చేసరికి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది వెన్ యూ కంపేర్ టు మెన్. సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వెదర్ టు టేక్ కాల్షియం టాబ్లెట్స్ డైరెక్ట్లీ, అందరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఏ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్, వాళ్ళు బాగానే ఉంటే వాళ్ళు కాల్షియం ఏమి అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్ అలా తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాల్షియం కంపల్సరీ ఏం లేదు. అప్పుడు తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నారు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం, రీనల్ క్యాల్కులై ఫామ్ అవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. హైపర్ ఆస్టియోపోరోసిస్ అని కూడా ఉంటాయి, అంటే కాల్షియం ఎక్కువ ఓవర్ కాల్షియం కూడా ఉండడం కూడా ఉండదు. దెన్ హౌ డు వీ గో అంటే దెన్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వీక్ కానీ ఫెటిక్ కానీ బోన్స్ కానీ అంటే కొద్దిగా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఎక్కువ అవుతున్నప్పుడు గెట్ ఎ బ్లడ్ టెస్ట్ డన్, సీరం కాల్షియం కానీ D3 కానీ, ఆర్ ఎల్స్ ఒకసారి కొన్నిసార్లు ఎక్స్రే చేసినా బోన్ ఎలా ఉందో తెలిసిపోద్ది. అదర్ టెస్ట్ ఇస్ ఆల్సో కాల్ బోన్ మినరల్ డెన్సిటీ అని కూడా అంటారు. ఓకే, అగైన్ టెస్ట్ల గురించి వచ్చింది కాబట్టి సో ఈవెన్ యూజువల్గా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండింటితో సఫర్ అయ్యే వాళ్ళకి కామన్గా యూజువల్గా చేసే టెస్ట్లు ఏంటి అంటే ఎలా కన్ఫర్మేషన్ చేస్తారు? ఓన్లీ ఇఫ్ ఇట్స్ ముందు యాక్చువల్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎందువల్ల వచ్చింది, అసలు డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు, ఏం టెస్టులు రాస్తాడు, దట్స్ డిఫరెంట్. అసలు ఎందువల్ల వచ్చింది, ఒకటి మనం అనుకున్నట్టు మజిల్, సెకండ్ బోన్, దాని తర్వాత స్పైనల్ కార్డ్, దాని తర్వాత నర్వ్స్. ఏ రీజన్ వల్ల వచ్చింది దాన్ని బట్టి అవర్ టెస్ట్ ఆల్సో డిఫరెంట్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హీ ఎగ్జామిన్డ్ యూ, హీ ఫీల్స్ దట్ ఓకే మీకు కుడ్ బి ఓన్లీ మజిల్ పెయిన్ ఉంది అని అనుకుంటాం. మజిల్ పెయిన్ ఉన్నప్పుడు దెన్ హీ మే నాట్ రైట్ ఎనీ టెస్ట్. మజిల్ పెయినే కాబట్టి ఏం టెస్ట్లు ఏం రాయకపోవచ్చు, కానీ టెస్ట్లు రాయకుండా పోతే డాక్టర్కి ఏం తెలియదు అనుకుంటారు.
ఐ కెన్ అండర్స్టాండ్ ద ఎంపతి ఆఫ్ ద పేషెంట్. ఎవరైనా వచ్చినప్పుడు వీఆర్ ఇన్ దట్ జనరేషన్ దట్ టెస్ట్లన్నీ చేసి పంపించకపోతే సాటిస్ఫై అవ్వము. అండ్ రెండోటి ఏం తెలియదేమో లేదు, టెస్ట్లు ఏం రాయలేదు అంటే వీళ్ళకి ఏం తెలియదు అనే సెకండ్ ఒపీనియన్ ఇంకొక చోట రైట్. సో ఆ ఇబ్బంది అవుతుంది. సో ఏమేమి టెస్ట్లు చేయాలి, ఒకవేళ ఇఫ్ ఐ ఫీల్ ఓకే ఫలానా ఎక్స్ పేషెంట్కి ఓన్లీ కాల్షియం డెఫిషియన్సీ లా అనిపిస్తుంది అంటే ఐ గెట్ ఎ సీరం కాల్షియం విటమిన్ D3 బ్లడ్ టెస్ట్, బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తే ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అర్థమైపోతుంది. బాగా ఇబ్బందిగా ఉన్నాయి లేదంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఫ్రాక్చర్స్ వచ్చాయి లేకపోతే బోన్ విరిగిపోయినట్టు అనిపిస్తుంది అంటే దెన్ విల్ గెట్ సివియర్గా ఉంది చెస్ట్ ఎక్స్రే, మన లంబార్ స్పైన్ ఎక్స్రేస్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా డౌట్ఫుల్ ఉంది అసలు ఆస్టియోపోరోసిస్ ఎంతవరకు ఉందో లేదంటే బోన్ మినరల్ డెన్సిటీ అని అంటారు. అంటే ఎంత శాతం ఆస్టియోపోరోసిస్ ఉంది, దాంట్లో ఒక స్కేల్ ఉంటుంది. మనకి ఎట్లయితే బీపీ 120/80, పల్స్ రేట్ 72 అలా అనుకుంటామో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక స్కేల్ ఉంటుంది. ఎంత శాతం ఉంది అనేది, బోన్ ఎంత అరుగుదల ఉంది దాన్ని బట్టి క్రైటీరియా ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ క్రైటీరియా. దాన్ని బట్టి మందులా లేకపోతే టాబ్లెట్స్ వేసుకోవాలా, ఇంజెక్షన్స్ వేసుకోవాలా, ఏముంటుంది దాన్ని బట్టి చెప్తాం. ఇది కాకుండా ఇంకేం టెస్ట్లు, అసలు రావడానికి నొప్పి బాగా ఉంటుంది, నడుము నొప్పి కాళ్ళలోకి పాకుతుంది, మెడ నొప్పి చేతులకు పాకుతుంది అన్నప్పుడు దెన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు డాక్టర్ని కలిసి నడుము నొప్పి ఉంది, కాళ్ళలో కూడా పాకుతుంది సార్, తిమ్మిర్లు బాగా వస్తున్నాయి, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను అంటే దెన్ హీల్ ఎగ్జామిన్ యూ. స్ట్రేట్ లెగ్ రెస్ట్ టెస్ట్ అంటారు, అంటే పడుకొని ఇలా కాళ్ళు లేపగలుగుతున్నామా లేదా అని. ఇలా కాళ్ళు లేపంగానే యువర్ గెటింగ్ ఏ స్ట్రెచ్చింగ్ పెయిన్ వచ్చింది అనుకోండి, సో వెనక మన సయాటిక్ నర్వ్ ఇరిటేట్ అవుతున్నట్టు ఉన్నట్టు. సో ఇన్ దట్ కేస్ యూఆర్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ ఈవెన్ 20-30 degrees కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నామంటే దెన్ ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఏదో డిస్క్ అక్కడ నడుము దగ్గర ఇరిటేట్ చేస్తుంది, అందుకే కింద కాళ్ళల్లో కూడా బలం రావట్లేదు. ఇన్ దట్ కేస్ విల్ గెట్ అన్ ఎంఆర్ఐ డన్. ఎంఆర్ఐ చేస్తే మనకు నరం ఎంతవరకు జారింది, ఎంతవరకు ఇరిటేట్ చేస్తుందో ఎంఆర్ఐలో విల్ గీస్ ఎ క్లియర్ పిక్చర్ టు us. సో నర్వ్స్ కి రిలేటెడ్ అయితే కనుక ఎంఆర్ఐ చేస్తారు, లేదంటే ఎక్స్రే కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఉంటుంది. బట్ ఇంకొంతమంది చేస్తుంది చాలా వరకు కూడా, అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. చాలా మంది ఐ థింక్ మీరు కూడా చూసే ఉండొచ్చు, ఎక్స్రే అవన్నీ తీయించుకొని అంటే డాక్టర్ దగ్గరికి డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాళ్ళకే పెయిన్ అనిపించి వెళ్ళి ఎక్స్రేస్ తీయించుకొని అవి వాట్సాప్లో వాటిలో ఫోన్ త్రూ పంపించేసేసి ఇలా పెయిన్ ఉంది మీరు సజెస్ట్ చేయండి లేకపోతే మెడిసిన్ చెప్పండి అని చెప్పి ఇలా చాలా మంది కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఎంతవరకు యాక్చువల్లీ ఐ థింక్ కామన్గా ఎవరికైనా కానీ అలా చెప్పడం వల్ల పంపించడం వల్ల కరెక్ట్గా తెలియకపోవచ్చు, బట్ ఇలా చాలా మంది చేస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు వాళ్ళకి ఫ్రమ్ మెడికల్ ఫ్రాటర్నిటీ నుంచి ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సచ్ ఎ నైస్ క్వశ్చన్ అండి. మాకు ఇమేజెస్ అవి పంపించినప్పుడు ట్రీట్మెంట్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఆ వాట్సాప్లో ఇమేజెస్లో పంపించినప్పుడు ఏమైందంటే ఎంఆర్ఐ ఇలా గాల్లో చేయబెట్టేసి ఫోటో తీసి పంపిస్తారు. సో ఎంఆర్ఐ కానీ ఎక్స్రే ఏంటంటే అది ఒక కవర్ లాంటిది, దాని వెనక ఉన్నది కూడా కనిపిస్తుంది మనకు. సో ఇలా గాల్లో పెట్టి తీసినప్పుడు దాని వెనక ఏముందో కూడా అది ఆ ఇమేజెస్లో కనిపించేస్తుంది, ఎక్స్రేలో కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఏముందో అది కూడా పడుతుంది. సో ఇమాజిన్ అక్కడ L4 L5 డిస్క్ బల్జ్ ఉంది అనుకోండి, ఎంఆర్ఐలో అది వెనక ఏముందో మనకు దాని ఎగ్జాక్ట్ ఏముందో మనకు అది అర్థం కాదు. మనం చెప్తాం అలా కాదమ్మా నాకు వచ్చి చూపించండి లేకపోతే ఎక్స్రే లాబీలో పెట్టి తీయించండి అంటే ఈసారికి ఏం రాదు, గాల్లో తీసి పంపించిన ఫోటో పంపించమంటాడు, ఫోటో పంపించినా కూడా అర్థం కాదు అంటారు. ఎందుకు అర్థం కాదనంటే మనకు క్లియర్గా కనిపించాలి, ఇమేజ్ నీట్గా ఉంటే దెన్ దానివల్ల ఇబ్బంది ఏముంది, దానివల్ల ప్రాబ్లం ఏముంది అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సరే రిపోర్ట్ పంపించాం కదా, రిపోర్ట్ చూసి చెప్పండి అని అంటారు. రిపోర్ట్లకి ఏం అవసరం లేదు కదా అని అంటారు. రిపోర్ట్లో 100 మందికి మనం స్కాన్ చేయించామంటే 90 మందికి L4 L5 డిస్క్ బల్జ్ అని ఉంటుంది. ఆ డిస్క్ బల్జ్ అనేది ఎంత శాతం ఉంది అనేది ఒక సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ కనిపిస్తేనే, ఆర్థోపెడిషన్ కనిపిస్తే దెన్ దే కెన్ ఎవాల్యుయేట్ ఎంత డిస్క్ బల్జ్. ఇప్పుడు 0 to 100 నెంబర్ వేసుకుందాం, అది 70 దాటితేనే సర్జరీ అవసరం, అలా నెంబర్స్ ఏం లేవు, జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. 70 దాటితేనే సర్జరీ అని ఉంటుంది, 50 లోపల ఉంటే సర్జరీ అవసరం లేదని అనుకుందాం. స్కాన్లో మాత్రం L4 L5 డిస్క్ బల్జ్ సీన్ అని ఉంటారు. కానీ ఎంతవరకు ఒత్తిడి ఉంది, ఆ నరం ఎంతవరకు ఒత్తిడి ఉంది, ఎంత శాతం డ్యామేజ్ అయింది అనేది మనం లైవ్గా ఆ ఇమేజ్ చూస్తేనే చేసి చెప్తేనే అర్థమైంది. కానీ ఇవేం చెప్పకుండా మనం వాట్సాప్లోనే అన్ని వాట్సాప్లోనే అయిపోవాలి, ట్రీట్మెంట్ దాంట్లోనే అయిపోవాలి, కుదిరితే సర్జరీ కూడా వాట్సాప్లోనే అయిపోవాలి అన్నట్టు ఉండిపోతుంది. యాక్చువల్లీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా వరకు ఎక్స్రేస్ అలా తీసి డాక్టర్స్కి పంపించి సజెషన్స్ అడగడం లేకపోతే మెడిసిన్స్ ఏమన్నా మాకు పంపించండి అని చెప్పి అడగడం అనేది చాలా మంది చేస్తున్నారు. సో అగైన్ డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే అట్లా చేయొద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎనీ ఇష్యూ ఫిజికల్ ఎగ్జామిన్ ఖచ్చితంగా చేస్తారు, మనతో మాట్లాడి మన మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ హెల్త్ ఏమైనా అంతకుముందు ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా అవన్నీ చూసుకుని దాని తర్వాతే వాళ్ళు టెస్ట్లకు అనేది అవసరం ఉంటే సజెస్ట్ దాన్ని చేస్తూ ఉంటారు. దాని తర్వాత రిపోర్ట్ని చూస్తూ మొత్తం అన్ని కలుపుకొని మనకి ట్రీట్మెంట్ అనేది చెప్తారు. కాబట్టి సో వాట్సాప్లో ఫోన్లో పంపించి రిపోర్ట్స్ పంపించేసి మెడిసిన్స్ అలా అడగటం లాంటివి మాత్రం ఐ థింక్ దయచేసి ఎవరు చేయకండి. అందుకు మీకోసమే క్వశ్చన్ అడగటం అయితే జరిగింది. సో అగైన్ టెస్ట్ల వైజ్ ఇలా ఉంటుంది. సో కమింగ్ టు మెయిన్ థింగ్ ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఒకప్పుడు ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే సర్జరీస్ అని అంటూ ఉంటారు. అమ్మో చేయించుకోలేము, సర్జరీస్ చేస్తే నడవలేమేమో లేకపోతే కూర్చోలేమేమో. ఎస్పెషల్లీ ఏదైతే బ్యాక్ బోన్కి ఉందో దానికి సంబంధించి ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా కానీ ప్యారలైజ్ అయిపోవచ్చు, లేకపోతే స్పర్శ ఇవన్నీ తెలియకుండా పోవచ్చు, చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ అని ధైర్యం చేసేవాళ్ళు కాదు. బట్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమి వచ్చాయి? మీరు అన్నట్టు ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ న్యూరో సర్జన్, నడుము నొప్పి సర్జరీ అంటే అమ్మో నో వే సార్, నడుము నొప్పి సర్జరీ అంటే చేయించుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు అలా ఉండేది. నడుము సర్జరీ అంటే ఇంకా కాలు చేతులు పడిపోతాయి అనే భ్రమలోనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి దట్ ఈస్ నథింగ్. అసలు 1,00,000 మందికి చేస్తే 90% మంది దే విల్ వాక్ ఇమీడియట్లీ. సర్జరీ అయిపోయిన ఒక ఫ్యూ అవర్స్లోనే నడిచేస్తారు. కాకపోతే అందరికీ సర్జరీ అవసరమా? ఇమాజిన్ ఒక 100 మంది ఓపిక వచ్చారు, 100 మంది ఈరోజు నడుము నొప్పితో వచ్చారంటే దాంట్లో సర్జరీకి అవసరం ఉన్న వాళ్ళు 2-3 ఉంటారు. ఓకే, రెస్ట్ ఆల్ అందరికి కావాల్సింది ఏంటంటే జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి అని చెప్తాం అంతే. విచ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ నౌ. డిఫికల్ట్ థింగ్ చాలా ఈజీ, కానీ దే విల్ మేక్ ఇట్ అండ్ సో మచ్ కాంప్లికేటెడ్ దట్ అట్లీస్ట్ ఒక 10 సార్లు మా దగ్గరికి వస్తారు, 10 సార్లు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తారు, ఒక 4-5 స్కాన్లు చేయిస్తారు. ఇవి కాకుండా ఇంకా మసాజ్లు అవి ఇవన్నీ అన్నీ చేయించి ఇంకా లాస్ట్కి తగ్గకపోతే దెన్ దే విల్ కమ్ టు అస్. సింపుల్ థింగ్. అగైన్ నడుము నొప్పి ఎందుకు వచ్చింది మనం ఆల్రెడీ అనుకున్నాం. ఇట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఒకటి మన పోస్చర్ సరిగా లేకపోవడం కానీ, ఎర్గోనామిక్స్ సరిగా లేకపోవడం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ రీజన్స్ వల్లనే నడుము నొప్పి వస్తుంది. వెన్ వీ నో ద రీజన్స్, దీని కానీ మనం జాగ్రత్త లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంది? ఇవే టేక్ గుడ్ హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవి తీసుకుంటే సరిపోద్ది. మెయింటైన్ యువర్ హెల్త్ అంటే డైలీ అట్లీస్ట్ ఒక బ్రిస్క్ వాక్, ఒక 30 minutes 20 minutes వాక్ చేసి బ్యాక్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. ఫుడ్ కూడా ఆల్రెడీ అనుకునే ఫుడ్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. వర్క్ ప్లేస్లో ఎలా కూర్చుంటున్నారు, ఎలా పని చేస్తున్నారు, పోస్చర్స్, ఎర్గోనామిక్స్ అంటాం దాన్ని, అవి ఎలా ఉంటున్నాయి, ఇవి కరెక్ట్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ యువర్ జాబ్ ఇస్ డన్. వాట్ ఎవర్ మేబీ యూ రిక్వైర్ సర్జరీ, యూ మే నాట్ రిక్వైర్ సర్జరీ ఇన్ ఫ్యూచర్. ఇవి చేస్తే సగం తగ్గినట్టే. ఆల్రెడీ సిట్టింగ్, వి ఆల్రెడీ నో దట్ సిట్టింగ్ ఇస్ అ న్యూ స్మోకింగ్. సో మీరు స్మోక్ చేయకపోయినా అలా కూర్చొని ఉన్నా ఇట్స్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ లాగే. సో అలా కూర్చొని ఉండడం వల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకు డెవలప్ అయిపోతాయి. సో ఇవి చేసాం, అయినా నొప్పి తగ్గట్లేదు సార్, ఐఎమ్ మెయింటైనింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, స్టిల్ నాకు నడుము నొప్పి ఉంది. దెన్ విల్ ఎగ్జామిన్ యూ అండ్ విల్ గెట్ ఫ్యూ టెస్ట్ డన్. ఎంఆర్ఐ ఇవన్నీ చూసాం, డిస్క్ బల్జ్ నార్మల్గానే ఉంది, ఏం పెద్దగా ఇబ్బంది లేదనుకుందాం. దెన్ విల్ అడ్వైజ్ యూ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. బ్యాక్ని ఎంతవరకు బెండ్ చేయొచ్చు, పడుకొని లేచేటప్పుడు ఎలా లేవాలి, పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, బ్యాక్ ఏమేమి ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇవన్నీ బేసిక్ ఉంటాయి. ఇవి చేస్తే హాఫ్ ఆఫ్ యువర్ నెక్స్ట్ జాబ్ ఇస్ డన్, స్టేజ్ 2 ఇస్ డన్. ఇవి కొంతమంది పేషెంట్స్ విల్ కమ్ విత్ ఎ సివియర్ బ్యాక్ పెయిన్ వేర్ యూఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సిట్ కానీ నడవడం కానీ ఏం చేయలేరు, కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు. అండ్ యూరినరీ డిఫికల్టీ కూడా ఉంటుంది వాళ్ళకు, మూత్రంలో కూడా కంట్రోల్ లేకుండా మూత్రం నుంచి కారడం, ఇవన్నీ ఇబ్బంది కూడా ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్లో వి సీ దెమ్. అండ్ డిస్క్ బల్జ్ బాగా పెద్దగా ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ ఫర్ సర్జరీ. సో దెన్ యువర్ క్వశ్చన్ కమ్స్, సర్జరీ చేయించుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా? ట్రెడిషనల్ సర్జరీ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే వెనక నడుము దగ్గర ఒక ఘాటు గీసి ఆ బోన్ తీసేసి డిస్క్ ఏదైతుందో డిస్క్ మొత్తం క్లియర్ చేసేసి, అవసరం ఉంటే ఎముక ముందుకు వెనక్కి జారిందనుకో స్క్రూ రాడ్ వేసి ఫిట్ చేసేవాళ్ళం. పొజిషన్ ఒక సేమ్ పొజిషన్ తెచ్చేసేవాళ్ళం. దట్ వాజ్ అన్ అర్లియర్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, అలా ఉండేది. నా అడ్వాన్స్ మెథడ్స్ ఏమొచ్చాయంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటున్నాం. ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే మనకి ఘాటు కూడా చాలా చిన్నది, మనకి చేతికి దెబ్బ తగిలితే 1 centimeter కన్నా తక్కువ ఉంటుంది ఇన్సిషన్. సో ఈ చిన్న ఘాటు నుంచి మనం ఎండోస్కోప్ ఎట్లయితే ఇప్పుడు మనకి అపెండిక్స్కి వచ్చిన ఇంత ఓపెన్ చేసేవాళ్ళు ల్యాప్ అపెండిక్సెక్టమీ అంటున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాప్రోస్కోపిక్. అలానే నడుముకు కూడా ఎండోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయి. చిన్న ఘాటు పెట్టేసి, ఇంకా అడ్వాన్స్ ఏంటంటే మేము చేసే అడ్వాన్స్ సర్జరీస్లో పేషెంట్కి పెద్ద మత్తు కూడా అవసరం లేదు. అంటే జనరల్ అనస్థీషియా, మనకి కార్డియాక్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు జనరల్ అనస్థీషియా ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఉంటుంది, పెద్ద మత్తు ఇవ్వలేం. సో ఈ సర్జరీస్కు మత్తు కూడా అవసరం లేదు. పేషెంట్ మేము సర్జరీ చేస్తే పేషెంట్తో మాట్లాడుతుంటాం,
ఓకే. స్కోప్ పెట్టేసి పేషెంట్తో మాట్లాడుతూ ఎలా ఉన్నావు ఏందని మాట్లాడుతూ కరెక్ట్ ఆ పాయింట్ ఆ డిస్క్ దగ్గర రీచ్ అయినప్పుడు డిస్క్ తీసినప్పుడు ఇమీడియట్ పేషెంటే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, సార్ నాకు నొప్పి తగ్గిపోయిందని. సో యూ కెన్ హ్యావ్ అండ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పేషెంట్ ఆన్ టేబుల్. ఇప్పుడు మనం వీడియోలో కూడా చూస్తుంటే నేను సర్జరీలో డిస్క్ తీస్తున్నప్పుడు యూ కెన్ సీ డైరెక్ట్లీ పేషెంట్ ఇస్ సెల్లింగ్ ఓకే సార్ నాకు పెయిన్ తగ్గిపోయింది ఇక్కడే అని. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పేషెంట్కి ఎంతవరకు రిలీఫ్ వచ్చింది, ఎంతవరకు నొప్పి తగ్గిపోయింది, అనస్థీషియా కూడా అవసరం లేదు. సో డైరెక్ట్లీ అనస్థీషియా అవసరం లేకుండా మనం డైరెక్ట్ పేషెంట్తో మాట్లాడుతూ ఇమీడియట్గా డిస్క్ తీసేయచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అంత కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్లీడ్ లాస్ ఎక్కువ ఉండదు, మజిల్ ఇంజరీ ఏముండదు, ఇమీడియట్గా నడవడం కూడా ఉంటుంది. సో వాట్ వీ డూ ఇస్ ఈరోజు మార్నింగ్ సర్జరీకి తీసుకున్నాం అనుకో బై ఈవినింగ్ విల్ డిశ్చార్జ్ చేయం. డే కేర్ సర్జరీస్ లాగా అయిపోయినాయి. సో ఇట్ హాస్ బికమ్ సో అడ్వాన్స్. ఇంతకుముందు సర్జరీ చేస్తే అట్లీస్ట్ ఒక 1 month బెడ్ రెస్ట్ కానీ 1 month జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాళ్ళం. నవ్ ఇట్ ఇస్ వాట్ వీ ఆపరేట్ టుడే అండ్ దే గో బ్యాక్ టు దేర్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ డే కూడా వెళ్తారు. బట్ కొద్దిగా జాగ్రత్త ఒక 10 days అని రెస్ట్ తీసుకోండి బికాస్ ఆఫ్ సర్జరీ స్ట్రెస్ అంత ఉంటుంది కాబట్టి 10 days రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. బట్ దే కెన్ డూ దే డైలీ యాక్టివిటీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ. ఓకే. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. మాక్సిమం మీరు అన్నట్లుగానే సర్జరీస్ అందరికీ కూడా యాక్చువల్లీ మీరు సజెస్ట్ చేయరు, డిపెండ్స్ వాళ్ళ ఇండివిజువల్ని బట్టి అండ్ వాళ్ళకున్న పెయిన్ సివియారిటీని బట్టి సర్జరీ అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుందన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చేసి చాలా మంది లేడీస్ చెప్పేది, మామూలుగా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ సి సెక్షన్ అయిన వాళ్ళలో చాలా మంది ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయటం అనేది చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకి. సో అంటే వాళ్ళకి అంత సివియర్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి, అండ్ కొంచెం ఆ పెయిన్ని తగ్గించుకోవాలంటే ట్రీట్మెంట్ వైజ్గా కానీ అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటారు? సో ప్రెగ్నెంట్ లేడీస్లో ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది, దట్టు ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు కన్నా సర్జరీ అయిపోయింది, సి సెక్షన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుందని అడుగుతున్నారు. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా 3 to 4 kgs వెయిట్. సో ఆ వెయిట్ తగ్గట్టు మన స్పైన్ కూడా అప్పటి వరకు ఉంటుంది. దాని తర్వాత స్పైన్ హ్యాస్ టు అకామిడేట్ దట్ వెయిట్ మళ్ళీ కర్వేచర్ అంతా పొజిషన్ ఉండడానికి. దట్ ఈస్ వన్ రీజన్, వెరీ మైన్యూట్ రీజన్. ఆ మజిల్ అవంతా అకామిడేట్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సెకండ్ మోస్ట్ కామన్ వాట్ పేషెంట్ అటెండర్స్ పేషెంట్ గారు మాకు ఏం చెప్తారంటే సార్ నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారు దాని తర్వాత నొప్పి వచ్చిందంటారు. విజువల్ స్పైనల్ అనస్థీషియా అంటాం దానివల్ల పర్సే మనం డిస్క్ని కానీ ఏం ఇరిటేట్ చేయము. సో మత్తు డాక్టర్ ఇచ్చేటప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ టేస్ వెరీ అవే ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ కానీ నరంకి కానీ డిస్క్ కానీ చాలా అవతల నుంచే ఇస్తాం ఇంజెక్షన్. సో జస్ట్ అవుటర్ లేయర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ని జస్ట్ పిక్ చేసి అక్కడ నుంచి మత్తు ఇస్తాం. సో దానివల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే నడుము అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు బాగా బెండ్ అవ్వమంటారు. బెండ్ అవ్వడం లేదంటే కాలు దగ్గరికి ముడుచుకోండి అన్నప్పుడు వల్ల ఆ మజిల్ పెయిన్ వల్ల వస్తుంటుంది తప్ప ఈ పర్సే సిజేరియన్ సెక్షన్కి నడుము నొప్పికి ఏంటో ఏం రిలేషన్ ఉండదు. కాబట్టి ఆ వెయిట్ ఒకటి చేంజెస్ వల్ల అండ్ సెకండ్ ఈజ్ ఈ స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కొద్దిగా ఆ పొజిషన్ వల్ల కొద్దిసార్లు ఆ నొప్పితో అగైన్ అంటే చాలా మంది ఈవెన్ ఓన్లీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళనే కాదు, చాలా వరకు ఈవెన్ జెంట్స్ లో అయినా కానీ ఎవరికైనా సరే అనస్థీషియా ఒకవేళ స్పైన్ లో ఇచ్చారు అంటే కనుక చాలా మంది అది కంప్లైంట్ అనా లేకపోతే వాళ్ళ అపోహ అనాలా తెలియదు. బట్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ అనస్థీషియా ఇచ్చిన తర్వాత నుంచి మాకు రెగ్యులర్ గా ఏదైనా ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసినా లేకపోతే కొంచెం ఎక్కువగా అలసిపోయినా ఇమీడియట్ గా బ్యాక్ ఎక్కువసేపు నుంచోనో లేకపోతే కూర్చొని ఒకే పోస్చర్ లో ఉన్న సివియర్ గా పెయిన్ అనేది వస్తుంది, అంతకుముందు ఇంత లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు బాడీలో సిఎస్ఎఫ్ అని ఉంటుంది, బ్రెయిన్ నుంచి మన కింద నడుము వెన్నుపాము వరకు కనెక్షన్ ఉంటుంది. సో బ్రెయిన్ కి న్యూట్రిషన్ ఈ స్పైనల్ కార్డ్ లో ఉండే ఫ్లూయిడ్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ అంతా ఉంటుంది. సో ఆ ప్రిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక వైట్ కలర్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంటుంది వాటర్ లాగా. సో అది కొద్దిగా లీక్ అయింది, దానివల్ల యూ విల్ హ్యావ్ ది స్పైనల్ హెడ్ ఏక్స్ అని అంటాం, కొద్దిగా వీక్ అవుతుంటుంది. బట్ వన్స్ యూ టేక్ బ్యాక్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే ఇమీడియట్గా నొప్పి తగ్గిపోతుంది. ఆ ప్రిక్ వల్ల కొంతమందికి నొప్పి వస్తుంటుంది. ఫ్యూ పీపుల్ మైట్ బి వెరీ సెన్సిటివ్, వేరే ఆ నడుము కూర్చోడం వల్ల ఆ మజిల్స్ కొద్దిగా క్యాచ్ అయిపోయి దానివల్ల నొప్పి వస్తుంటుంది. అండ్ స్పైనల్ అనస్థీషియా ఇస్ ఎ వెరీ సేఫ్ అనస్థీషియా. దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ కూడా ఏముండవు. స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ మనతో మాట్లాడుతుంటారు, అంతా బాగానే ఉంటారు. కాలు ఒక్కటే మొద్దు బారిపోతుంది, అది విత్ ఇన్ 3 hours తర్వాత దే కెన్ మూవ్. స్పైనల్ అనస్థీషియా వల్ల చాలా తక్కువ ఇవ్వడం వల్ల అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ అలాగే ఇంకొంతమంది చెప్పేది కూడా రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, నెక్ పట్టేస్తుందని. అంటే పడుకొని లేచిన తర్వాత లేకపోతే ఏదైనా అలా సడన్గా ఒక పని చేసినప్పుడు తిరిగినప్పుడు అలా నెక్ పట్టేయటం
సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా అదే అలానే ఉండడం, కొంచెం మూమెంట్ మనం కొంచెం ఏమన్నా అటు ఇటు తిప్పాలని చూసినా కానీ సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ చాలామంది వీళ్ళు అంటే డాక్టర్స్ కన్నా కూడా సరౌండింగ్ పీపుల్ చెప్పిన ఎక్కువ వింటూ ఉంటారు కాబట్టి అందరు కామన్గా చెప్పేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇట్లా పెయిన్స్ వస్తూ ఉంటాయి, నిజమేనా అనే డౌట్ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పర్సే అయితే ఇవి రావు, ఎందుకంటే రీసెంట్లీ సీన్ విరాట్ కోహ్లీ వీడియో ఆల్సో. విరాట్ కోహ్లీ హ్యాస్ ఎ నెక్ పెయిన్, దెన్ ఈ సైడ్ దట్ నాకు స్టమక్లో యాసిడ్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల నాకు మా డైటీషియన్ చెప్పాడు దానివల్ల నెక్ ప్రాబ్లం వస్తుంది అని. ఐ డోంట్ థింక్ అది ఎంతవరకు కరెక్ట్. యాజ్ పర్ మై నాలెడ్జ్ నెక్ పెయిన్కి దానికి చాలా రిలేషన్ చాలా తక్కువ. ఓకే, సి అదర్ థింగ్ కుడ్ బి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అంటే వీఆర్ బెల్చింగ్స్ టూ మచ్ వల్ల దానివల్ల కొద్దిగా నెక్ మజిల్స్ కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, కానీ దానివల్ల డిస్క్కి అయితే ఏం ఇబ్బంది ఏముండదు. ఓకే, డిస్క్ వల్ల ఏముండదు. అసిడిక్ ఉండడం వల్ల ఇఫ్ యూ నాట్ టేకింగ్ ఓరల్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల మనకు జనరల్ బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ తక్కువైపోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు, కానీ డిస్క్ ప్రాబ్లం దీని గ్యాస్ట్రిక్ వల్ల వచ్చేవి చాలా తక్కువ, చాలా తక్కువ. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ యూజువల్గా ఈ నొప్పి నుంచి వెనక పాకుతుంది నొప్పి అని అంటారు. అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ద పెయిన్ రేడియేట్స్ టు ద బ్యాక్. సో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి యూజువల్గా దేసే లాయిన్ టు గ్రైన్, ఇక్కడ నుంచి ఇలా నొప్పి పాకుతుంది సార్ అంటారు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు దే కమ్ బ్యాక్ టు అస్ బ్యాక్ పెయిన్ ఉందనే వస్తారు. లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు కిడ్నీ స్టోన్ అనుకొని అలా కూడా ఎగ్జామిన్ చేసుకుంటారు. సో ఈ 2 స్టోన్స్ వల్ల కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అని కన్ఫ్యూజన్ రావచ్చు. రైట్. సో అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా, కిడ్నీస్ ఏదైతే స్టోన్స్ కానీ లేకపోతే కిడ్నీలో ప్రాబ్లమ్ సమస్యతో ఉన్న వాళ్ళకి కూడా సివియర్గా బ్యాక్ పెయిన్ రావడానికి అంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి నొప్పి యూజువల్గా బ్యాక్ నుంచే స్టార్ట్ అవుద్ది, ఆ నొప్పి భరించలేనంత ఉంటుంది. సో ఆ నొప్పి కూడా యూజువల్గా ఎట్లుంటుంది అంటే లాయిన్ టు గ్రైన్ అంటాం, అంటే ఈ నడుము భాగం నుంచి కింది వరకు ఇలా పాకుతుంది ఈ నొప్పి అని అంటారు. వేరే నడుము నొప్పి వచ్చేది ఎలా ఉంటుంది, నడుము నుంచి కింద కాళ్ళకు పాకుద్ది. ఓకే, బ్యాక్ నుంచి కంప్లీట్ గా కింద పాద వెనక ఈ భాగం కాళ్ళ వరకు పాకుతుంది. సో రీనల్ అంటే కిడ్నీ స్టోన్ కి నడుము నొప్పికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటే, కిడ్నీ నొప్పి ఏమో ఇలా ముందు వైపు పాకుతుంది, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ పాకుద్ది, అండ్ మూత్రంలో మంట ఉంటుంది. వేరే ఈ బ్యాక్ పెయిన్ అయితే నడుము నుంచి వెనక భాగం కాలు నుంచి కింది వరకు పాకుతుంటుంది. రైట్. చాలా మందికి ఆ తేడా అనేది, ఆ కన్ఫ్యూజన్ లో యూజువల్గా కిడ్నీ స్టోన్ ఉన్న వారు మా దగ్గర రావడము, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం యూజువల్ జరుగుతూనే ఉంటుంది. వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ నెఫ్రాలజీ, రీనల్ క్యాల్కులేషన్ అక్కడికి వెళ్ళి వాళ్ళు మాకు పంపించడం, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు రీనల్ క్యాల్కులే పేషెంట్స్ మళ్ళీ అక్కడ పంపించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. రైట్. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కొన్ని అంటే ఏదన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇంజురీస్ అయినప్పుడు కొంతమందికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ కాళ్ళు లేకపోతే ఒక సైడ్ కాలు చేయి కానీ లేకపోతే కంప్లీట్గా 2 కాళ్ళు కానీ ఒక చేయి కానీ పని చేయకుండా ఉండడం, అసలు వాళ్ళకి మూమెంట్ ఉండదు, అండ్ అలాగే స్పర్శ కూడా లేకుండా ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అగైన్ అంటే ఏ రీజన్ వల్ల అలా జరుగుతుంది, ఇది కూడా చాలా మందికి తెలుసుకోవాలనే ఇది కూడా. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్సిడెంట్స్ లో మనం యూజువల్లీ సర్వైకల్ కార్డ్ ఇంజరీస్ అంటాం. ఈ మెడ దగ్గర ఎముక ఉంటుంది కదా, ఒకదాని మీద ఒకటి స్లిప్ అయిపోద్ది, సబ్లాక్సేషన్ అంటాం. సో ఈ ఎముక మధ్యలో ఉండేది వెన్నుపాము. సో ఇమాజిన్ ఇది ఫ్రంట్ సైడ్ బోన్, ఇది బ్యాక్ సైడ్ బోన్, మధ్యలో వెన్నుపాము ఉంది. సో ఇది కరెక్ట్ ఇలా మెయింటైన్ అవ్వాలి. సో బోన్ స్లిప్ అయిపోయి దీని మీద పట్టేసింది అనుకోండి, దెన్ ఈ నరం ఒత్తుకుపోతుంది. సో మెడ నరాలు కింద బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ C5 C6 సబ్లైజేషన్ కార్డ్ కంప్లీట్గా ట్రాన్సెండ్ అయిపోద్ది. సో ఈ మెడ నరం కట్ అయిపోయింది అనుకోండి, కింద కాళ్ళ వరకు స్పర్శ ఏముండదు, కాళ్ళు చేతులు 2 పడిపోవడము. సో ఈ తగిలిని ఇమీడియట్గా వచ్చారు అనుకోండి మన దగ్గరికి, సో ఇఫ్ యూ డూ ఎ సర్జరీ ఇమీడియట్లీ రికవరీ వుడ్ బి 70% ఉండొచ్చు. 70% ఉండొచ్చు, అది ఇమీడియట్గా దగ్గరలో ఉన్నప్పుడు వస్తే. ద మోర్ యూ డిలే టైమ్ ఈస్ బ్రెయిన్ అంటాం అందుకే. సో బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ స్పైనల్ కార్డ్, బ్రెయిన్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోద్ది. నడుముకు కానీ కింద వెన్నుపాము కానీ ఇక్కడ లోపల మన మిడ్ బ్యాక్ అంటాం, కంప్లీట్ గా నరం అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతే ఇంకా అసలు మనం చేయడానికి ఏముండదు. ఓకే. దాని ఇంకా మనకి ఇప్పుడు మధ్యలో భాగం యూజువల్ డార్సల్ స్పైన్ ఫ్రాక్చర్స్ తోటి వస్తుంటారు, అంటే నడుము మధ్యలో భాగంలో ఆ ఫ్రాక్చర్స్ విరిగిపోయి వస్తారు, బోన్ అంతా విరిగిపోయి. అప్పుడు కూడా కాళ్ళు చేతులు స్పర్శ అంతా వెళ్ళిపోతుంది, మూత్రం ఇబ్బంది కూడా వస్తుంది. కనీసం వాళ్ళు మూత్రం కానీ విరోచనం కానీ వెళ్తున్నట్టు కూడా తెలియకుండా, కంట్రోల్ లేకుండా ఉంటుంది. అలాంటి కండిషన్స్ త్వరగా వస్తే ట్రీట్మెంట్ అట్లీస్ట్ 50% 60% రికవరీ ఛాన్స్ ఉంటుంది. ద మోర్ యూ డిలే ద మోర్ ద లాసెస్.
ఓకే. సో ఒకవేళ అంటే వాళ్ళు లేట్ చేసే కొద్దీ ఇంకా మనం ఇబ్బంది సర్జరీస్ చేసినా కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇబ్బంది పెట్టి మళ్ళీ అంటే స్పర్శ ఈవెన్ అట్లీస్ట్ స్పర్శ అన్న వస్తుంది. తెలుస్తుంది. కాకపోతే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గుడ్ రీహాబ్. ఓకే. సర్జరీ ఒక్కటే కాదు ఇక్కడ, సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ బాగుండాలి. అంటే ఫిజియోథెరపీ, ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫిజియోథెరపీ సపోర్ట్ కానీ బాగా యాక్టివ్గా ఉండాలి. పేషెంట్ కూడా హీ హ్యాస్ టు హ్యావ్ దట్ విల్ టు రికవర్. ఓకే. ఫిజియోథెరపీ కానీ బాగా గట్టిగా చేస్తే వీ సీన్ పేషెంట్స్ హూ హ్యాడ్ కంప్లీట్ కార్డ్ ట్రాన్సాక్షన్, అంటే ఈ వెన్నుపూస మొత్తం ఎముక విరిగిపోయి కనీసం వచ్చినప్పుడు కాలు చేయి కదలలేకుండా కూడా ఉంటారు. నౌ దే కమ్ బ్యాక్ టు అస్ విత్ వాకింగ్, మెల్లిగా నడవడానికి కానీ ప్రయత్నిస్తూ. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ విల్ డెఫినెట్లీ రికవరీ కూడా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే చాలా మంది ఈ నరాలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిజిషియన్ని కంపల్సరీ వాళ్ళు చెప్పే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్ అంటే మోస్ట్లీ ఒక 3-4 టైమ్స్ రావాల్సి ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ ఫస్ట్ సిట్టింగ్లోనే వీళ్ళు వచ్చి ఆ పెయిన్తో మేబీ సివియర్గా స్టార్టింగ్లో ఉండటం వల్ల అదర్ రీజన్స్ వల్ల ఒక్కసారి వస్తారు, అటెంప్ట్ మన వల్ల కాదని చెప్పేస్తారు, డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పే ఎందుకంటే ఐ మీన్ యంగ్ జనరేషన్ కూడా ఇఫ్ యూ గో ఫర్ జిమ్ ఫస్ట్ 2-3 డేస్ వెళ్తే యూ హ్యావ్ దట్ సివియర్ పెయిన్. వాళ్ళంతా నొప్పులు, జిమ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే పెయిన్ ఉంటుందో సేమ్ గోస్ విత్ ఫిజియోథెరపీ కూడా. బికాస్ యూ ఆర్ నాట్ యూస్ టు దట్ మజిల్స్. ఆ మజిల్స్ ఎన్ని సంవత్సరాలు వాడలేదు. సో ఒకసారిగా వాడినప్పుడు ఆ మజిల్ పెయిన్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ పెయిన్ విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, కంటిన్యూస్ చేయండి ఆ మజిల్ పెయిన్, దెన్ ఇట్ విల్ బి రిలీవ్డ్. మజిల్ అంతా ఇట్లా పట్టేసుకొని ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి. యూ హ్యావ్ టు మొబిలైజ్ దెమ్, స్ట్రెచ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఒకటే రోజు ఇట్లా స్ట్రెచ్ అవ్వదు కదా. సో యూ హ్యావ్ టు స్లోలీ స్ట్రెచ్ ఇట్. సో మెల్లిమెల్లి ఫస్ట్ ఫ్యూ డేస్ చేసినప్పుడు యూ హ్యావ్ దట్ పెయిన్. ఎలా అయితే జిమ్కి వెళ్ళినప్పుడు పెయిన్ ఉంటుందో, లేకపోతే ఎక్కువ నడిచినప్పుడు కాళ్ళ నొప్పులు ఎలా వస్తాయో, లేదా ట్రావెల్ చేసినప్పుడు ఎలా అయితే పెయిన్ వస్తుందో, సేమ్ థింగ్ విత్ ద ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. బికాజ్ యూ ఆర్ నాట్ యూస్ టు దట్ మజిల్స్. ఆ మజిల్స్ని వాడకుండా అలా వదిలేసాము. ఒకసారి ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్లోలీ యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. ఫస్ట్ 2 days ఇబ్బంది ఉంటుంది, దెన్ వన్స్ యూ స్లోలీ స్టార్ట్ డూయింగ్ యూ విల్ ఫీల్ బెటర్. బట్ చాలా మంది అది స్కిప్ చేసేసి డాక్టర్స్ దగ్గరికి వచ్చేసి సివియర్ గా పెయిన్ ఉంది, మాకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి, లేదంటే డాక్టర్స్ కూడా లేదు ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయాలన్నా వీళ్ళు మెడికల్ షాప్స్ కి వెళ్ళో పెయిన్ కిల్లర్స్ తెచ్చుకో. బికాస్ మనకేంటంటే ఇట్ ఇస్ డ్రగ్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్. మనకు ఆన్ కౌంటర్ అంటే మెడికేషన్ ఎనీథింగ్, ఏ మెడికేషన్ అయినా ఆన్ కౌంటర్ ఈజీ అవైలబుల్ ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఈజీ. ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇంపాసిబుల్ మనకు. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టం. దానివల్ల టాబ్లెట్ వేసుకుంటే ఈజీ కదా. సో వీఆర్ యూస్ టు దట్ హ్యాబిట్. కానీ ఆ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటే అవన్నీ ఆలోచించాం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఏ మాత్రం తీసుకున్నా ఇట్ హాస్ టు ఎక్స్క్రీట్, బయటికి రావాల్సిందే బాడీ నుంచి, మూత్రం నుంచి అయినా కానీ విరోచనాల నుంచి అయినా. సో ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అదొకటి మర్చిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్సెన్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్లు వేసుకుంటే మత్తుగా ఉంటుంది. సో దట్ ఈస్ వై వీ యూజువల్లీ అవాయిడ్ రైటింగ్ ఎనీ పెయిన్ కిల్లర్స్ టు పేషెంట్స్. అసలు బాడీ తత్వం ఏంది, నొప్పి ఉందంటే ఇట్ ఇంప్లైస్ దట్ యూ నీడ్ రెస్ట్ అని. ఇప్పుడు నాకు చెయ్యి ఇక్కడ విరిగిందంటే నా చేతిని కదలకుండా బాడీ ఆపేస్తుంది నొప్పితోటి. అయినా నేను అట్లే కదిలిస్తాను, నొప్పి మాత్రం వేసుకొని కదిలిస్తానంటే వాట్ ఇస్ యువర్ డ్యామేజింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు నాకు ఇమాజిన్ నాకు ఈ వేల్ ఫ్రాక్చర్ అయింది. సో బాడీ విల్ సెండ్ రిసెప్టర్స్ టు మై బ్రెయిన్. చెయ్యి ఇక్కడ విరిగింది, ఈ వేలు కదిలించొద్దు అని ఇట్ గివ్స్ రిసెప్టర్స్. బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది, బాబు ఈడొచ్చి వేలు విరిగింది, దీని ఏం కదిలించకు అని. అప్పుడు నేనేం చేస్తా, ఈ రిసెప్టర్స్ ఏవైతే పోతున్నాయో ఇక్కడ జెండు బామ్ రుద్దుకోనో లేదంటే ఒలిని క్రీమ్ రుద్దుకోనో ఈ రిసెప్టర్స్ని నేను బయటికి పంపించకుండా ఆపేస్తున్నాను. ఐ విల్ హ్యావ్ దట్ రిలీఫ్. అప్పుడు ఆ టైం వరకు రిసెప్టర్స్ పోవు కాబట్టి అక్కడ వరకు నొప్పి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫ్రాక్చర్ అలానే ఉంది. సో ఈ ఫ్రాక్చర్కి ఏం చేయకపోతే దెన్ యూ విల్ బీ లూజింగ్. ఆ చెయ్యి అలానే మిగిలిపోతుంది. నడుముది కూడా అంతే. నడుముకు కూడా మనకు డిస్క్ జారినప్పుడు ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ దట్ యూ నీడ్ రెస్ట్ అని. బెడ్ రెస్ట్ తీసుకోండి. కాలుకి కూడా పాకుతున్నప్పుడు రెస్ట్ ఇంపార్టెంట్ అని. మనం ఏం చేస్తాం, పోయి మసాజ్ చేస్తాం. మసాజ్ చేయడం, దాన్ని జెండు బామ్ రుద్దడం, లేదంటే ఒలిని స్ప్రే కొట్టడం. కొట్టినప్పుడు ఆ రుద్దుకున్నప్పుడు ఏమైందంటే రబ్ చేయడం వల్ల ఆ బ్రెయిన్కి ఏవైతే రిసెప్టర్స్, స్కిన్ నుంచి వెళ్ళాల్సిన రిసెప్టర్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో ఆ మసాజ్ చేసిన కాసేపు బాగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత కానీ ఏ మనిషి లోపలికి వెళ్ళి డిస్క్ని మసాజ్ చేస్తూ డిస్క్ని అయితే బయటికి తీయలేరు కదా. సో అది అక్కడే ఉండిపోద్ది. సో ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే నొప్పి తగ్గింది కానీ మనం ఎక్కువ వాక్ చేయడం, ఎక్కువ బెండ్ చేయడం, పనులు ఎక్కువ చేయడం వల్ల ఆ డిస్క్ ఇంకా ఎక్కువ ప్రొలాప్స్ అయిపోద్ది. సో కొన్ని ఎక్కువ డ్యామేజ్ అయిపోతే కొంతమంది పేషెంట్లు కనీసం నడవలేని స్థితిలో వస్తారు, వీల్ చైర్లో రావాల్సి వస్తుంది. ఏదైతే సింపుల్ మెడికేషన్ ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోవాల్సింది కంప్లీట్ కాలు పడిపోయి వస్తారు.
ఓకే. అటువంటి కండిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అలాంటివి ఏమీ అంటే మన ఓన్గా మనమే ట్రీట్మెంట్ exactly. చేసుకోవడం లాంటివి చేయొద్దని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది తిమ్మిర్లు ఒకటి చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం అని చెప్పడము, లేకపోతే ఇంకొంతమంది చెప్తూ ఉంటారు అంటే పట్టు అనేది ఉండట్లేదు, చాలా నరాలు వీక్నెస్ అని చెప్తూ ఉంటూ ఉంటారు. ఏదైనా పట్టుకోవాలన్నా అంత స్ట్రాంగ్గా పట్టుకోవడము లేకపోతే హోల్డ్ చేయడం అనేది వాళ్ళకి ఉండదు. అండ్ ఈవెన్ నుంచినప్పుడు కూడా అంత స్టేబుల్గా ఎక్కువసేపు నిలబడలేకపోతూ ఉంటామని చెప్తూ ఉంటారు. బట్ ఇది ఏజ్ వల్ల అంటారు. అగైన్ మళ్ళీ ఇక్కడ చాలా వరకు అంటే వివిధ కారణాలు ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఇంక్లూడ్ సేమ్ థింగ్ అండి. అగైన్ డైటరీ హ్యాబిట్సే మనకు ఈ తిమ్మిర్లు ఎందువల్ల వస్తాయంటే నరంలో B12 మనకి విటమిన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకే. సో మన లాంగ్ టర్మ్ ఆ నరం డెఫిషియెంట్ వల్ల డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం చేతికి చిన్న ఉన్నప్పుడు వేలికి రబ్బర్ బ్యాండ్ చుట్టుకోవడము ఇవన్నీ పెట్టుకునే వాళ్ళం. ఏదైనా చుట్టేసి పెట్టుకుంటే యూ ఫీల్ దట్ హీట్ చెయ్యంతా మొద్దుబారినట్టు మెల్లిగా ఒకసారిగా రిలీజ్ చేసినప్పుడు యూ విల్ గెట్ దట్ సప్లై బ్లడ్ సప్లై మళ్ళీ వెళ్తున్నప్పుడు ఉంటుంది. అలానే ఇప్పుడు నరం ఇలా పట్టేసుకొని ఇలా చాలా రోజుల నుంచి ఉందనుకోండి దానికి సప్లై ఆగిపోతుంది. రైట్. సో ఆగిపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది, కాలంతా మొద్దుబారినట్టు, తిమ్మిర్లు వచ్చినట్టు, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అన్నట్టు. పేషెంట్ యూజువల్గా చెప్తారు, సార్ కాలంతా మొద్దుబారినట్టు ఉంటుంది సార్, స్పర్శ ఏం తెలియట్లేదంటే నరం ఇలా ఒత్తుకుపోయి ఉంది, దానికి సప్లై ఏం లేదు, రక్త సరఫరా ఏం లేదు, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ సప్లై లేకపోతే న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ ఏవైతే పోవాల్సినో దానికి పోవట్లేదు. రైట్. సో అది అలా కొన్ని సంవత్సరాల నుంచి పట్టుకోవడం వల్ల మొద్దు బారిపోద్ది ఆ నరం అంతా. సో ఆ కాలంతా తిమ్ములు రావడం, జిమ్ అనడము ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఈ నరం తగిలితే షాక్ ఎలా వస్తుందో ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ థింగ్ డిస్క్ జారి ఆ నరం మీద టచ్ అవుతుంది అనుకో, విల్ హ్యావ్ దట్ సివియర్ పెయిన్, బర్నింగ్ పెయిన్, సెన్సేషన్ పెయిన్ అంటారు. సో తిమ్మిర్లకు అదర్ థింగ్ ఇస్ డయాబెటీస్ ఉన్న తిమ్మిర్లు పర్సిస్టెంట్గా ఉంటాయి. సో అగైన్ దీనికి ఏంది కారణాలు, మళ్ళీ అగైన్ డైటరీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, షుడ్ గెట్ ఎవాల్యుయేటెడ్ విత్ డాక్టర్. స్కాన్లో ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలా లేకపోతే సర్జరీ చేయాలా చూసుకొని, అందుకే సర్జరీ చేసినప్పుడు నొప్పి తగ్గిపోద్ది, తిమ్మిర్లు మాత్రం తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. యూజువల్ సర్జరీ చేసిన పేషెంట్స్ ఎవరైనా చూస్తే నొప్పి బాగానే తగ్గిందమ్మా కానీ తిమ్మిర్లు అట్లే ఉన్నాయని చెప్తారు. తిమ్మిర్లు తగ్గడానికి కొంతమందికి 6 రోజుల నుంచి 6 నెలల వరకు పడుతుంది. ఎందుకంటే ఈ నరం ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి ఒత్తుకొని ఇప్పుడు వదిలేము, నరం కూడా వాటర్ పైప్ ఏం కాదు కదా, ఇమీడియట్ ఓపెన్ చేసి సప్లై రావడం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, స్లోలీ మెల్లి దాని సప్లై వస్తున్నప్పుడు యాక్చువల్గా అదే చెప్తాం పేషెంట్కి, స్పర్శ వస్తుందంటే విచ్ ఇస్ గుడ్ థింగ్ ఆఫ్టర్ సర్జరీ. మెల్లిమెల్లిగా పాదం నుంచి ముందు తొడ నుంచి, దాని తర్వాత మోకాల నుంచి, దాని తర్వాత యాంకిల్, దాని తర్వాత పిక్క నుంచి లాస్ట్కి కింద ఫుట్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోతుంది. యూజువల్ దట్ ఈస్ హౌ ఇట్ ప్రోగ్రెసెస్. సో ఆ విధంగా జరుగుతుంది. సో అగైన్ ఏదన్నా ఏ హెల్త్ ఇష్యూ అయినా ఖచ్చితంగా ఫుడ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. బట్ చాలా వరకు కూడా నరాలకి సంబంధించి కానీ లేదంటే బోన్స్కి సంబంధించి కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే వాతం ఎక్కువగా ఉంటుంది. సో వాతం రిలేటెడ్వి కూడా తినొద్దు. అండ్ అలాగే కాల్షియం తగ్గితే తీసుకోవాలని చెప్తూ ఉంటారు. బట్ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ సివియర్గా ఉన్నప్పుడు రీజన్స్ చాలానే ఉన్నాయి, మీరు చెప్పినట్లుగానే అరిగిపోతూ ఉంటాయని. సో స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి బోన్స్ని అంటే ఫుడ్ గ్రీన్ అగైన్ డైటరీ హ్యాబిట్స్, డైరీ మనకు పాలు కానీ చీజ్ కానీ ఎగ్, ఫుడ్ రిసోర్సెస్ విచ్ హ్యావ్ గుడ్ ఎగ్ అండ్ ఆల్సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఈ బేసిక్స్ తీసుకుంటే చాలు. ఇవి కాకుండా ఇంకా నేను రోజు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటానంటే ఇబ్బంది, కానీ అదర్వైజ్ యూ టేక్ దిస్ రెగ్యులర్గా. మనం మామూలుగా రోజు ఒక గ్లాస్ పాలు, అర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్, అండ్ చికెన్ మటన్ కూడా తీసుకున్న కొద్ది ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది దాంట్లో, గ్రీన్ లీఫీ వెజిటబుల్. ఈ బేసిక్స్ తీసుకుంటే చాలు డైలీ. సో డైట్ అనేది ప్రాపర్గా డైలీ తీసుకునేది మామూలుగా తీసుకుంటే తీసుకున్నట్లయితే కనుక, సో ఈ లైఫ్ స్టైల్ కూడా చెప్పారు కాబట్టి సో అవన్నీ ఫాలో అవుతున్నట్లయితే కనుక అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ వచ్చేసి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతున్నా అని కొంత రిలీఫ్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే డాక్టర్ గారు చెప్తున్నట్లుగానే ఆ పెయిన్ అనేది ఇంకా సివియర్ అయిపోయి డ్యామేజ్ ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం డాక్టర్ని మీరు వెళ్ళి ఖచ్చితంగా కలవండి అండ్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ iDream News.